హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళలో మీ తెలుగు అమ్మాయి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్లో నెత్తళ్ళ ఫిష్ ఫ్రైని అయితే చేసి చూపిస్తున్నాను. వీటిని మనము ఎక్కువగా కర్రీలాగా చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ విధంగా కేరళ స్టైల్లో ఫ్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది. ఈ నెత్తళ్ళ ఫ్రైని చాలా ఈజీ వేలో చేసి చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1/2 కిలో నెత్తళ్ళని తీసుకున్నాను. పచ్చి నెత్తళ్ళండి ఇవి. వీటిని ఈ విధంగా తల భాగాన్ని అలాగే తోకను కట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే కట్ చేసుకున్నాను. తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, క్లీన్ చేసిన తర్వాత చేపలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మరొక ప్లేట్ని తీసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలాగే 3 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నెత్తళ్ళకి ఈ పౌడర్ అనేది బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయని కట్ చేసి పిక్కల్ని తీసేసి ఓన్లీ లెమన్ జ్యూస్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం అంతా నెత్తళ్ళకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం వేస్తే ఈ చేప ఫ్రై మరింత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న వాటిని బాక్స్లోకి వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో 30 to 40 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం కలిపిన మసాలా అంతా చేపలకు బాగా పడుతుంది. మీకు అంత టైం లేకపోతే కనుక ఒక 15 to 20 మినిట్స్ అని నానబెట్టండి. 40 మినిట్స్ తర్వాత నెత్తళ్ళు అనేవి చూసారు కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఈ నెత్తళ్ళను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి 4 నుండి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసే ప్యాన్ నాన్ స్టిక్ అయితే నెత్తళ్ళు అనేవి ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన నెత్తళ్ళను ఈ విధంగా వేయాలి. వీటిని ఒకే దగ్గర కాకుండా విడివిడిగా వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. వీటిని వేసిన వెంటనే తిప్పకూడదు. తిప్పితే కనుక నెత్తళ్ళు అనేవి విరిగిపోతాయి. కాబట్టి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. దీనిపైన పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఈ నెత్తళ్ళు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత ఇదే విధంగా మిగతా చేపలు కూడా విడివిడిగా వేసుకొని దాని మీద పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. చూసారు కదా మన చిన్న చేపలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి మన నెత్తళ్ళ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది.
చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. కర్రీలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగున్నాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching.